హాయ్ అండి. ఈరోజు వేడి వేడి చారులోని కానగడతలు ఫ్రై అయితే చేశాననమాట. చూసారా చాలా బాగుంటాయి. చారుకే కాదు పప్పు చారులో కూడా చాలా బాగుంటాయి. నాకు ఈ చేప అంతా కన్నా వీటి బుర్ర ఉండదు కదా, ఈ బుర్ర తినడం అంటే చాలా ఇష్టం అనమాట. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. చిన్న చేపలు కదా, చిన్న చేపలైనా చాలా టేస్టీగా ఉండడం వల్ల నేను ఇవే తింటాను అనమాట ఎక్కువ. ఇంకా ఏంటంటే బయట ఫుడ్ అనేది నేను బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే బయట ఫుడ్ అనేది నేను తీస్తూ ఉంటాను. ఇంట్లో ఇంట్లోని నాకు వచ్చే వంటలే కాదు, నేను చేసేవే కాదు, అవైతే మీకు చూపిస్తూ ఉంటానన్నమాట. నాకు అంతంత మాత్రమే వంటలే వచ్చు. అలానే నాకు పెద్ద పెద్ద వంటలు అయితే నాకు ఏమీ రావండి. నాకు వచ్చే వంటలేవో మీకు చూపిస్తూ ఉంటాను. మీకు ఏమైనా నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, సపోర్టింగ్ చేయండి. మరింత సపోర్టింగ్ చేస్తే నేను ఎంత మంచి వీడియోలైనా చేయగలను అనమాట. ఎంత మంచి వీడియోలు పెట్టినా సపోర్టింగ్ లేకపోతే ఆ వీడియో అనేది చేయలేను అనమాట. మీ సపోర్టింగ్ ఎప్పుడు ఉండాలని అనుకుంటున్నాను. ఈరోజు ఇంకా డిన్నర్ అయితే ఇలా అయిపోతుందన్నమాట. ఇంకా చిన్న చేపలే బాగుంటాయండి. టేస్టీగా కాదు దేనికైనా చిన్న చేపలు బాగుంటాయి అన్నమాట. ఎప్పుడైనా పెద్ద చేపలు కావాలంటేనే డాక్కెళ్ళి తెచ్చుకుంటాము. ఒకసారి తెచ్చుకుంటే సరిపోతాయి. ఇలా మన ఇదిలాంటి వస్తాయి కదా, వాళ్ళ దగ్గర చిన్న చేపలు కొనుక్కుంటాం ఎక్కువ. బాగుంటాయి కూడా, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడో పెద్ద చేపలన్నీ తెచ్చుకుంటాము. చాలా బాగుంది. ఇలా చారుతోటి చేపల ఫ్రై చాలా బాగుంటుంది.